మత్తు పదార్థాలు నేను సప్లై చేయను. మీరు ఏంటి మోసం చేస్తున్నారా జనాలనందరినీ కూడా? నేను ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లెయింట్ ఇస్తాను అని కాచి మాతాజీని బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడే మాతాజీ ఒక వీడియోని చూపిస్తుంది. దొంగ బంగారం తీసుకొని కాచి డబ్బులిచ్చిన వీడియోని చూపించి, అది దొంగ బంగారం, అసలైన బంగారం కాదు. ఇంతకుముందు ఒక పెద్దావిడ చనిపోయింది. న్యూస్‌లో కూడా వచ్చింది. చూసావా? ఆవిడని చంపి ఆవిడ ఇంట్లో ఉన్న బంగారం మొత్తం కూడా మేమే దొంగతనం చేసి తీసుకువచ్చాము. ఆ బంగారమే ఇప్పుడు నువ్వు డబ్బులిచ్చి పట్టుకు వెళ్ళావు. ఈ వీడియోని పోలీసులకి చూపించామంటే నిన్ను అరెస్ట్ చేస్తారు. మర్యాదగా నేను చెప్పినట్లు మత్తు పదార్థాలు నేను చెప్పిన చోట ఇస్తావా? లేకుంటే అరెస్ట్ అయితావా? అని బెదిరించటంతో ఆ బ్యాగ్ పట్టుకొని కాచి ఇంటికి వచ్చేసి ఉంటుంది. ఆ మాత అలా బెదిరించటంతో అప్పటికి ఏమీ చేయలేక నేను ఆ బ్యాగ్ పట్టుకొని ఇంటికి వచ్చాను మేడం. ఇది జరిగిందని కాచి అంటే, కానీ ధైర్యం చేసి పోలీసులకి చెప్దామని, ఈ మత్తు పదార్థాల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతారని నువ్వు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వటానికి వస్తున్నావు. కాకపోతే ఈ లోపల ఆ రౌడీలు వచ్చి నిన్ను అడ్డుకున్నారు. ఇది యాదమ్మకేమీ కొత్త కాదు అని జరిగిన విషయాలు మొత్తం కూడా దాత్రి కేదార్ వివరించేస్తారు. అంటే యాదమ్మ మీకు ముందే తెలుసా? ముగ్గురు ప్రాణాలు ఆవిడ వల్లే పోయాయా? మేడం, నేను ధైర్యం చేసి ఇదంతా మీకు చెప్పాను కదా! దయచేసి నేను ఏ తప్పు చేయలేదని మా అక్కకి అర్థమయ్యేలా చెప్పండి మేడం. ఇప్పుడు దొంగ బంగారం కేసులో మీరు నన్నైతే అరెస్ట్ చేస్తారు కదా! కానీ నేను ఏ తప్పు చేయలేదని మాత్రం, మోసపోయానని మాత్రం మా అక్కకి అర్థమయ్యేలా చెప్పండి. మా ఇంటి పరువు పోయినా పర్వాలేదు. అందరి ప్రాణాలు పోకూడదని నేను ఇలా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇద్దామనుకున్నాను మేడం అని దండం పెడుతూ కాచి వేడుకుంటూ ఉంటుంది. చూడు కాచి, ముందు నువ్వు చేసిన తప్పుని ఒప్పుకోవాలి. ఇప్పుడు యాదమ్మ లాంటి వాళ్ళు మోసం చేస్తూ ఉంటే డబ్బులకి, బంగారానికి ఆశపడి మీరు అలా చేయటం అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు మాకు పోలీస్ కంప్లెయింట్ ఇచ్చావనుకో, మత్తు పదార్థాల కేసులో మాత్రమే యాదమ్మని మేము అరెస్ట్ చేయగలము. ఎందుకంటే దొంగ బంగారం కేసులో ఎలాంటి సాక్ష్యాలు కూడా లేవు కాబట్టి. ఒకవేళ దొంగ బంగారం కేసులో కూడా ఆవిడ్ని అరెస్ట్ చేయాలి. నీపై ఎలాంటి కేసు రాకుండా చూడాలంటే ఆశ్రమం లోపలికి వెళ్ళి సాక్ష్యాలని తీసుకురావాలి. కానీ మేము ఆశ్రమం లోపలికి వెళ్ళలేము. అంత కట్టుదిట్టం చేసేశారు. కాబట్టి నువ్వు మాత్రమే ఈ పని చేయగలవు. నువ్వు ఆశ్రమం లోపలికి వెళ్ళి సాక్ష్యాల్ని సంపాదించాలి అని దాత్రి కేదార్ చెప్తూ ఉంటే, అదేంటి మేడం ఏం మాట్లాడుతున్నారు? యాదమ్మ కానీ, యాదమ్మ మనుషులు కానీ నన్ను చూస్తే చంపేస్తారు. అలాంటిది నేను ఆశ్రమానికి ఎలా వెళ్ళగలను? సాక్ష్యాల్ని ఎలా సంపాదించగలను? అని కాచి చెప్తుంటే, చూడు కాచి, నీ ప్రాణాలు పోతాయి అని తెలిసి కూడా రిస్క్ చేసి మరి నువ్వు పోలీస్ కంప్లెయింట్ ఇవ్వటానికి ధైర్యం చేశావు. నేను చెప్పినట్లు నువ్వు ప్లాన్ అమలు చేసావనుకో, నీకు ఎలాంటి హాని జరగదు అని దాత్రి చెప్పటంతో, అయితే ఆ ప్లాన్ ఏంటో చెప్పండి మేడం ముందు అని కాచి అంటుంది. అప్పుడు జేడీ ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. నేను చెప్పినట్లు అమలు చేయి కాచి, యాదమ్మ దొరికిపోతుంది. మా చేతికి సాక్ష్యాలు వస్తాయి. మేము అరెస్ట్ చేస్తాము అని జేడీ చెప్పటంతో, కానీ అది కాదు మేడం, నాకు చాలా భయంగా ఉంది అని కాచి అంటుంది. చూడు, లేట్ చేయకూడదు. ఇప్పటికే నువ్వు మమ్మల్ని కలిసావని ఆ రౌడీలు యాదమ్మకి చెప్పేసి ఉంటారు. లేట్ చేస్తే ఆ డబ్బు, మత్తు పదార్థాలు, నగలతో పాటు యాదమ్మ సిటీ దాటే అవకాశం ఉంది. సిటీ దాటకముందే మనం వెళ్ళి పట్టుకోవాలి. నీకేం భయం లేదు అని కేదార్, దాత్రి ఇద్దరు ధైర్యం చెప్తారు. అలాగే మేడం అని కాచి అంటుంది. జేడి పక్కకు వెళ్ళి రమ్యకి ఫోన్ చేసి, కాచిని తీసుకొని మేము ఆశ్రమానికి వెళ్తున్నాము. నువ్వు కూడా అక్కడికి వచ్చేసి వచ్చే ముందు కొన్ని వస్తువుల్ని తీసుకురా. ప్లాన్ అమలు చేయాలి అని జేడి చెప్పటంతో అలాగేనని రమ్య చెప్తుంది. యాదమ్మ దగ్గరికి రౌడీలు పద్మ రాగానే, ఏంట్రా ఆ కాచి చెప్పిన చోట మత్తు పదార్థాలు ఇచ్చేసిందా అని అడగటంతో, లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే మన వాళ్ళు మత్తు పదార్థాలని తీసుకురాగలిగారు కానీ ఆ కాచిని మాత్రం పట్టుకొని తీసుకురాలేకపోయారు అని పద్మ చెప్తుంది. రే చెత్త వెధవల్లారా, లక్షలు లక్షలు మీకు నెలకు ఖర్చు పెడుతున్నాను, ఇందుక ఇదా మీరు చేసేది అని, ఆ జేడి మనల్ని అస్సలు వదిలిపెట్టదు అని యాదమ్మ టెన్షన్ పడుతూ ఉంటే, మత్తు పదార్థాలని తీసుకువచ్చేసాం, ఇక ఆ జేడి మనల్నేం చేస్తుంది అని పద్మ అంటుంది. లేదు, ఇంతకుముందు ఆశ్రమంలో ఏం జరుగుతుందో ఆ జేడీకి తెలియదు కాబట్టి సైలెంట్గా ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు. కాబట్టి డబ్బు, నగలు, మత్తు పదార్థాలు తీసుకొని అరగంటలో మనం ఈ సిటీ దాటి వెళ్ళిపోవాలి. రేయ్ వెధవల్లారా, కార్ని రెడీ చేయండి. ఆశ్రమం అంతా బాంబులు పెట్టండి. ఇక్కడ ఉన్న జనాలు ఇక్కడికి వచ్చిన తర్వాత జేడీ ఆ బాంబులు పేలి ప్రాణాలు కోల్పోతారు. మనం తప్పించుకుంటాం అని యాదమ్మ చెప్తుంది.
కాచి ఇదిగో రింగ్ కెమెరా నీ వేలికి పెడుతున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత యాదమ్మతో క్షమించమని అడిగి మళ్ళీ మత్తు పదార్థాలు సప్లై చేస్తానని డీల్ మాట్లాడు. ఆ యాదమ్మ నోటి నుండే నేను మత్తు పదార్థాలు సప్లై చేస్తానని నిజాన్ని రాబట్టు. ఈ లోపల మేము వచ్చి అరెస్ట్ చేస్తాము. నీకేం భయం లేదు అని ధాత్రి, కేదార్ ధైర్యం చెప్పి కాచిని లోపలికి పంపిస్తారు. కాచి చేయగలదా అని కేదార్ అంటే తప్పకుండా చేయాలి కేడి, లేకపోతే కాచి ప్రాణాలకే ప్రమాదం. ఈరోజు ఎలాగైనా యాదమ్మని పట్టుకోవాల్సిందే అని జేడి, రమ్య, కేదార్ ముగ్గురు కూడా ల్యాప్టాప్లో మొత్తం గమనించుకుంటూ ఉంటారు. కాచి లోపలికి వెళ్ళగానే ఏయ్ కాచి నువ్వా చంపేస్తానని రౌడీ గొంతు పట్టుకోబోతూ ఉంటే నేను మాతను కలవాలి, మాతను కలిసిన తర్వాత మాత చంపేయమంటే అలాగే చంపేద్దులే అని కాచి చెప్పడంతో సరే పద అని రౌడీ కాచిని మాత దగ్గరికి తీసుకువెళ్ళగానే కాచి ఇన్ని రోజులుగా నేను సంపాదించుకున్న పేరుని మొత్తం కూడా నాశనం చేసావు కదా అని గొంతు పట్టుకుంటుంది. అయితే నన్ను చంపేస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, చంపేసేయి యాదమ్మ అని కాచి చెప్పగానే యాదమ్మ చాలా షాకింగ్గా వింటూ చేతిని వదిలేస్తుంది. ఏంటి నువ్వెవరో నాకిలా తెలిసిందనుకుంటున్నావా? అవును. నేను జేడీ దగ్గరికి వెళ్ళాను. జేడీ నీ గురించిన మొత్తం నిజాలు చెప్పేసింది. కానీ నేను మాత్రం నీ గురించి చెప్పలేదు. నీ గురించి చెప్తే నాకేమొస్తుంది చెప్పు? నువ్వు జైలుకి వెళ్తావు. ఆ జేడీకి ప్రమోషన్ వస్తుంది. కానీ నేను నీతో వ్యాపారం చేద్దామనుకుంటున్నాను. కాకపోతే ఊరికే కాదు, నువ్వు బెదిరించినందుకు కాదు. నువ్వు చేస్తున్న దాంట్లో, నీకు వస్తున్న దాంట్లో నాకు 10% వాటా ఇవ్వాలి. ఈ డీల్ నీకు ఓకేనా అని కాచి అడగటంతో సూపర్ కాచి, నువ్వు అక్కచాటు చెల్లెలు అనుకున్నాను. కాదు, నువ్వు చెప్తున్న దానికి ఈ డీల్ ఓకే అని యాదమ్మ చెప్పటంతో కాచి ఇది మాత్రమే సరిపోదు. ఆవిడ నోటి నుండి మత్తు పదార్థాలు సప్లై చేస్తున్నానన్న మాటలు రావాలి. నేను అడిగినట్లు అడుగు అని జేడీ చెప్తుంటే కాచి అలాగే అడుగుతూ ఉంటుంది. అవును యాదమ్మ, అసలు నువ్వు జైలుకు వెళ్ళావు కదా, తర్వాత ఈ దొంగ బంగారం, ఈ మత్తు పదార్థాల బిజినెస్ ఏంటి అని కాచి అడగటంతో అవును. నేను జైల్లో ఉన్నప్పుడే నిర్ణయించుకున్నాను. కానీ ఆడవాళ్ళతో చేయాలన్న ఆలోచన అప్పుడు రాలేదు. ఆడవాళ్ళు కుటుంబం కోసం ఏమైనా చేస్తారు. అందుకే నేను ఆడవాళ్ళతో ఈ మత్తు పదార్థాల దందా చేయిస్తున్నా అని యాదమ్మ చెప్పటంతో ఈ మాత్రం ప్రూఫ్ చాలు అని కాచి ఇంకో 2 నిమిషాలు అలాగే మాట్లాడుతూ ఉండు. ఈ లోపల అరెస్ట్ చేయటానికి మేము వస్తున్నాం. రమ్య మేం వెళ్తున్నాం అంటూ జేడీ, కేడీ లోపలికి వస్తూ ఉంటారు. రేయ్ కాచి పోలీసులకి చెప్పలేదు. పెట్టిన బాంబుల్ని తీసేసేయ్. ఆ మత్తు పదార్థాలు తీసుకొచ్చి కాచి చేతికి ఇవ్వండి అని యాదమ్మ చెప్తూ ఉంటే అప్పుడే జేడీ, కేడీ లోపలికి వస్తారు. నిన్ను అరెస్ట్ చేస్తున్నాము. ఇదిగో కాచి చేతికి వీడియో క్యామ్ ఉంది. నువ్వు మాట్లాడిందంతా రికార్డ్ అయిపోయింది. ఏంటి హోమ్ మినిస్టర్లు నిన్ను కాపాడేస్తారా? ఇప్పుడు నిన్ను ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తాను అని జేడీ చెప్తుంటే రేయ్ ముందు వీళ్ళనందరినీ కూడా తన్ని తరిమేయండి అని మాతాజీ ఆర్డర్ వేస్తుంది. దాంతో రౌడీలు విరుచుకుపడిపోతారు. జేడీ, కేడీ అందరినీ చితక్కొట్టి ఇంకెక్కడికి నువ్వు తప్పించుకొని వెళ్ళేది రా అంటూ లాక్కు వస్తూ ఉంటుంది. ఈ లోపల యాదమ్మ పద్మకి సైగ చేయటంతో ఆడవాళ్ళనందరినీ పోగు చేసుకొని పెట్రోల్ టిన్నులతో అక్కడికి వస్తుంది. మాతని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళటానికి వీల్లేదు. మేము ప్రాణాలు తీయటానికైనా ప్రాణాలు తీసుకోవటానికైనా రెడీ. మేము కాల్చుకొని ప్రాణత్యాగం చేస్తామని ఆడవాళ్ళందరూ బెదిరిస్తూ ఉంటారు. అప్పుడే జేడీ రమ్యకి ఫోన్ చేసి ల్యాప్టాప్ పట్టుకురావటంతో అందులో నేను మత్తు పదార్థాల దందా జైల్లో నుండే ప్రారంభం చేద్దామనుకున్నాను అని మాతాజీ మాట్లాడిన మాటలన్నింటినీ అక్కడున్న జనాలకి జేడీ చూపించేస్తుంది. ఇది ఈవిడ చేస్తున్న భాగోతం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని ధాత్రి చెప్పటంతో మేడం ఆ మాతాజీని మాకు అప్పచెప్పండి మేడం, మేము పెట్రోల్ పోసి తగలపెట్టేస్తాం అని ఆడవాళ్ళు చెప్తారు. మేడం మేడం వద్దు మేడం, నన్ను వాళ్ళకి అప్పచెప్పొద్దు మేడం, వాళ్ళు నన్ను చంపేస్తారు మేడం అని యాదమ్మ జేడి కాళ్ళు పట్టుకుంటుంది. మేడం అసలు వదలకండి మేడం, ఇటు పంపించండి మేడం అని ఆడవాళ్ళు అరుస్తూ ఉంటారు. మేడం నన్ను వాళ్ళకి అప్పచెప్పకండి అంటూ యాదమ్మ ధాత్రి వెనుక దాక్కొని ఉంటుంది. ఇక అలా చూడండి, మీరు మూఢనమ్మకాల పాలు కాకండి. 50,000కి మీకు అన్నీ జరిగిపోతాయా? ఎందుకు ఇలా మూఢనమ్మకాల్ని నమ్ముతున్నారు అని ఆడవాళ్ళకందరికీ బుద్ధి చెప్పి యాదమ్మని అరెస్ట్ చేసి బయటికి తీసుకువస్తుంది. అవును, నువ్వు ఆ ముగ్గురి ఆడవాళ్ళని ఎందుకు చంపావు అని జేడీ అడగటంతో ఎందుకంటే ఆ ముగ్గురు కూడా ఈ కాచిలాగానే నన్ను బెదిరించటం మొదలుపెట్టారు. అందుకే మా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ నోట్లో విషం తాగించేసి సూసైడ్‌లా క్రియేట్ చేశాను అని యాదమ్మ చెప్తుంది. తరువాత కాచి ఇంటికొచ్చి జరిగిన విషయం మొత్తం చెప్పటంతో ఏంటి కాచి మేమున్నాం కదా, మాకు చెప్పాలి కదా అని కౌశికి అందరూ అడుగుతూ ఉంటారు.